ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఫస్ట్ ఎవర్ నేషనల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరుపతిలో నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్కి 20కి పైగా రాష్ట్రాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు కూడా అటెండ్ అయ్యారు. మరి ఈ కాన్ఫరెన్స్ యొక్క అవుట్కమ్ ఏంటి? వికసిత్ భారత్ 2047 విజన్ అంటే డెవలప్డ్ ఇండియా 2047 విజన్లో భాగంగా విమెన్ని గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ రిసిపియెంట్స్గా కాకుండా ఇండియా డెవలప్మెంట్లో యాక్టివ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్గా మనం చూడాలి అనేది ఇక్కడ కీలక అంశం. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేశారు. దాన్నే మనం తిరుపతి రెజల్యూషన్ అని అంటాం. అందులో ఫస్ట్ స్టెమ్ ఫీల్డ్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో విమెన్ పార్టిసిపేషన్ పెంచాలని, అండ్ సెకండ్ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ చేయాలని, అండ్ థర్డ్ గవర్నెన్స్లో అంటే పరిపాలన విధానంలో జెండర్ సెన్సిటివ్ అప్రోచ్ ఉండాలని నిర్ణయించడం జరిగింది. అండ్ ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నారీ శక్తి వందన్ అధినియం 2023 అండ్ మిషన్ శక్తి, అలాగే బేటీ బచావ్ బేటీ పడావ్. అండ్ ఈ అంశంలో ఇండియా కొంత ప్రోగ్రెస్ కూడా అచీవ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ లీడర్షిప్లో 46% ఉమెన్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్లో స్టెమ్ ఫీల్డ్స్లో 43% ఉమెన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అదే 1950లో చూసుకున్నట్లయితే ఓన్లీ 10% ఉమెన్ ఉండేవాళ్ళు. ఫైనాన్స్కి వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజనలో 69% రిసిపియెంట్స్ ఫీమేల్స్. బట్ డెస్పైట్ ఆల్ ఆఫ్ దిస్ ఛాలెంజెస్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ ఎంపీస్లో ఓన్లీ 14% ఉమెన్ ఉన్నారు. అండ్ స్టెమ్ ఫీల్డ్ వర్క్ ఫోర్స్లో ఓన్లీ 27% ఉమెన్ ఉన్నారు. అలాగే ఉమెన్లో మనం డిజిటల్ డివైడ్ కూడా చూడగలుగుతాము. ఓన్లీ 33% ఉమెన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అండ్ దాంట్లో సోషల్ ప్యాట్రియార్కీ అండ్ ఎర్లీ మ్యారేజ్ అనేది ఇప్పటికీ కూడా ఒక కన్సర్న్. అండ్ ఫైనలీ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్లు నారీ శక్తి ఇండియాని ముందుకు నడిపించాలంటే ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, నారీ శక్తి వందన్ అధినియం 2023 చట్టం ప్రకారంగా లోక్సభలో అండ్ అట్లానే స్టేట్ అసెంబ్లీస్లో విమెన్కి ఎంత పర్సెంటేజ్ సీట్స్ రిజర్వ్ చేయబడ్డాయి? కామెంట్ బిలో.